నా కూడా తీసుకెళ్తున్నావయ్యా, తడిసిపోతున్నా, నాకు ఇచ్చేవయ్యా. ముందా చేతులు మీ నెత్తి మీద పెట్టుకోండి. కళ్ళు కనపట్లా? నువ్వు ఎదురు పడితే నాకేమీ కనపడవు మావయ్య. మావయ్య మావయ్య, మనం తొందరగా పెళ్లి చేసుకుందాం మావయ్య. నీకెప్పుడు పెళ్లి గొడవేనా? నువ్వు కనబడితే నాకు పెళ్లి గొడవ మావయ్య. సరే గాని నీకు జున్నుండాను, అది నా చేత్తో నీకు తినిపిద్దాం అనుకున్నాను. నువ్వేమో పొలం వెళ్ళావంది అమ్మమ్మ, అందుకని నిన్ను తీసుకెళ్దామని వస్తున్నాను మావయ్య. మొహం చూడు. మావయ్య మావయ్య రా మావయ్య, జున్ను తిందువు కానీ రా మావయ్య. చెప్పేది నీ కాదు, నాకు జున్ను తిన్నా తప్పక ముందు. అయ్యి రాజెత్తేసాడు మావయ్య. ఏంట్రా ఇది చెప్పా పెట్టుకుని ఊడిపడ్డావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందన్నయ్య, నేను చూడాలనిపించింది వచ్చేసాను. రాజు రాజు తొందరగా చదువు పూర్చే, అప్పుడు నీకు పెళ్ళవుద్ది, తర్వాత నాకు పెళ్ళవుద్ది. వస్తున్నావు నీ పెళ్లి గొడవతో. పదరా. ఏమయ్యా రామం, అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? రేయ్ ఎవడరా అక్కడ? రామానికి మజ్జిగ తెచ్చిపెట్టండి. అయ్యారు ఈ ఊరికి మీరిద్దరు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరే చీకటి అయిపోతే. అంటే మీ ఇద్దరు కలవడానికి వెళ్ళేదంటవా? అంత మాట నేను అంతవా? కూర్చోవయ్యా రామం. ఏమిటి విశేషం? చిన్న విశేషం ఉండే వచ్చాను. మా ఆఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. అవునండయ్యా, విన్నాను. అంతేకాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. మన మధ్యన ఉన్న గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను. ఆహా, ఈ పెళ్ళే జరిగిందనుకోండి, మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే నేను తిరుపతి పంపించుకోవడానికి గుండు కొట్టిస్తా. చూడరాము, నాకేమో ఈ విషయం కొత్త. ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడి వస్తా. నువ్వు కూర్చునుండు. ఎవడరా అక్కడ? మజ్జిగ తీసుకురండి. అయ్యా ముచ్చటైనదంట, చిలకాగోరింకల్లా ఉంటారు. చాలా సంతోషం. అయ్యా మజ్జిగ తమరు పుచ్చుకుంటారా, నన్ను పుచ్చుకోమంటారా? నువ్వే పుచ్చుకో. రామో, అమ్మాయితో మాట్లాడానయ్యా. ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమీ సబబుగా లేదయ్యా. అదేమిటి? ఇవాళ ఏ వారం? శుక్రవారం. మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తానని అడగడానికి వచ్చావా? ఇది ఏమన్నా ధర్మంగా ఉంది? అవునయ్యా రామో, శుక్రవారం పూట ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకూడదు. రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది, పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం. అలాగే. ఇదిగా వర్జన్ చూసుకురావయ్యో. వస్తాను. అబ్బా, వస్తా అనకూడదయ్యా, అమంగళం. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళేస్తాను. అయ్యా ఈ నెత్తి మీద ఒక్క మొట్టికేయండి, ఇదంతా కలో నిజం అర్థం కావట్లేదు. నిజం రా, నువ్వు చచ్చినంత నిజం. సర్లే, ముందు ఆ గ్లాసులో మజ్జిగ తాగిదావు. తెలియక ఇవ్వడం తాగితే రోగాలు చేస్తారు. చాలా సంతోషం బాబు, అసలు ఆ పాపయ్య ఒప్పుకుంటాడు అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడురా. యు ఆర్ లక్కీ. మరిది నీ కోరిక ఫలించింది. నాకు పట్టు చీర కొనివ్వాలి. అలాగే వదినా. లోపలికి రండయ్యా. పెళ్లి మాటలకి ఎంత హడావుడు చేస్తున్నాడంటే పెళ్లికి ఇంకెంత హడావుడు చేస్తాడు. రండి 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 రండి, దయచేయండి. అయ్యగారు మీ కొరకే చూస్తున్నారు. రండి. రావయ్యా రా, నువ్వు ఇంకా రాలేదంట అని ఎదురు చూస్తున్నా. మీరు ఇప్పటిదాకా రాలేదంటే అయ్యగారు కాలుగాళ్ళ పిల్లగా లోపలికి బయటికి తిరుగుతున్నారు. రే, ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాద చేయరంటరా. రండి, కూర్చోండి. ఏంటయ్యా అట చూస్తున్నారు? మీది సాపలివిలి కదా? పాపయ్య. ఉఫ్ఫో, మీరు ఈ దరుగు మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుని తుండేసుకుని కూర్చునే లెవిలి కదా? పొరపాటు అయిపోయింది. వెళ్ళి ఈ దరుగు మీద కూర్చోండి బాబు. పాపయ్య, కూర్చునే మనుషులను బట్టి స్థలానికి హోదా వస్తుంది గాని కూర్చున్న స్థలాన్ని బట్టి మనుషులకు హోదా తగ్గిపోదు. ఆహా, అట్టయితే దొడ్డ పెరట్లో కూర్చోండి బాబు. నా కూతురికి ఒక గొప్పంటి కుర్రవాడితో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అన్నదానం ఉంది. ఎవడో తప్పకుండా భోజనం చేసేయాలండి, లేకపోతే నా మనసు బాధపడిపోద్ది. నీ కూతురికి గొప్పింటి బిడ్డతో నిశ్చితార్థమా? మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? మీ పొజిషన్ ఏంటో మీకు తెలియపరుద్దాము అని. రండి పట్టాభినాయ్ గారు. ఈయనెవరో తెలుసా? నా కాబోయే బియ్యంకుడు. 600 ఎకరాలకి ఆసామి. ఈయన ఏకైక కుమారుడే నా కాబోయే అల్లుడు. మరి మీకు ఎంత పొలం ఉంది బాబు? మొత్తం మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి 50 ఎకరాలు. అది తమరి పొజిషన్. ఈయన గారి ముందు నోచుకోవడానికి కూడా మీకు అర్హత లేదయ్యా. ఏ మనిషికైనా అర్హత ఆస్తిని బట్టి కాదు, సంస్కారాన్ని బట్టి వస్తుంది. సరేలేవయ్యా, నీతులు చెప్పొచ్చావు. అసలు నా కూతుర్ని అడగడానికి మీకు ఎంత ధైర్యం? నా కొడుకుని జైల్లో పంపించిందే కాకుండా నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుని దాంతో పేరెత్తించి పిడకలు కొట్టిద్దామనా?
మీలాంటి దరిద్ర బొడ్డు కొంపకి కోడలుగా పంపించేదానికంటే గోదంట దోసేటే నయం. పాపయ్య ఆ పాపైనే ఎడలు చూస్తారా? నడబెట్టి బయటకండి. మేము గాజులు దొరకలేదండి. ఆగండి. తోరణం కట్టిన చోట తగువులాట అనవసరం. బలవంతంగా మీ పిల్లని మా ఇంటి కోడలను చేసుకోవడానికి రాలేదు. మా తమ్ముడు ఇష్టపడ్డాడని అడగటానికి వచ్చాం. అంతగా మీకు ఇష్టం లేకపోతే మర్యాదగా చెప్పుండాల్సింది. ఇంత అనాగరికంగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. కళ్యాణ ప్రాప్తి రస్తు. నీ దీవెన కోసం వచ్చుకొచ్చింది. వెళ్ళవయ్యా. పెద్దవాళ్ల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష. అందుకే పెళ్లికైనా పేరంటానికైనా 10 మందిని పిలిచి దీవెనలు అందుకునేది. నీ బిడ్డకు ఆ దీవెనలు అక్కర్లేదనుకుంటే నీ బిడ్డకు జరగబోయే శుభాన్ని నువ్వే కాదనుకున్నట్టు. అదనరా. ఎందుకు ఆయన కొడుతున్నారు? వీడు చేసిన వెద పని వల్ల అన్నయ్య అవమానం పాలయ్యాడు. అవకాశం దొరికింది కదా పాప రెచ్చిపోయాడు. ఆ పిల్ల నిశ్చితార్థానికి వచ్చిన వాళ్ళ బంధువుల ముందు నానా కూతలు కూర్చాడు. ఆగరా. ఆ రోజే నా మనసు కీడును శంకించింది. నీ మనసు కాదని లేక పెదబాబు అక్కడికి వెళ్ళినందుకు ఎంత పని జరిగింది. ఇంతకాలం ఎవరితోనూ మాటపడిన మీ అన్నయ్య ఈ రోజు ఆ దరిద్రుడితో మాట పడాల్సి వచ్చింది. నన్ను క్షమించన్నయ్యా. బాధపడు. జరిగింది మర్చిపో. మర్చిపోతానన్నయ్య. ఆ పిల్లని ఇంకా మర్చిపోతాను. శ్రద్ధగా చదువుకుంటాను. ఏమైంది? చిన్న రిపేర్ అయిపోతుంది. ఏంటి బాబు, ఆటో రిపేరా? రిపేర్ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం. రావే. ఫెంటాస్టిక్, మార్వెలస్. నీ యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది రాజు. ఇంతకాలం నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను. నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను. పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కెల్వని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటి ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోతున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి 10 మంది రౌడీల్ని పంపుతావా? వాళ్ళు నన్నేమైనా చేసుంటే నా బ్రతికేమయ్యేది. నువ్వొక మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? యు బ్లడీ, నా మీద చేసుకుంటావా? నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు, అల్లరి పెట్టడానికి. ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా? మా అన్నయ్య ఇంకేమన్నా అన్నావంటే నిజంగానే రేపు చేసి పారేస్తా. అంటాను. మా అన్నయ్యని జైలుకు పంపింది మీ అన్నయ్య.
నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య. హ, ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది. వాడు నీకంటే దుర్మార్గుడు. అవునే, ఈ ప్లాన్ కూడా మా అన్నయ్యదే. నిన్ను రేప్ చేయమని పంపాడు, రేప్ చేస్తాను. నీ దిక్కున చోటు చెప్పుకో.